చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన మాయ లేడీ పరారైంది. కిలాడీ లేడీని నమ్మి చిట్టీలు వేస్తే 4 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న చిలకలూరిపేటకు చెందిన శిరీష చిట్టీల వ్యాపారిగా అవతారమెత్తింది. చిట్టీలు అధిక వడ్డీల పేరుతో నమ్మబలికి బాధితుల నుంచి విడతల వారీగా దాదాపుగా 4 కోట్ల వరకు వసూలు చేసి అదృశ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అకస్మాత్తుగా తన సొంత ఇళ్లను అమ్ముకొని రాత్రికి రాత్రే ఉడాయించింది. దీంతో మోసపోయామంటూ తెలిసిన బాధితులు అమీన్పూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాయిని శిరీష ఆమె హస్బెండ్ సాంబశివరావు అనే వీళ్ళిద్దరూ గత 20 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం పేరుతో పబ్లిక్ దగ్గర నెల వాయిదాలు వసూలు చేస్తూ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అందరి దగ్గర కొంతమంది దగ్గర అప్పులు కూడా అంటే వడ్డీలకు డబ్బులు కూడా తీసుకొని చిట్టీ డబ్బులు ఇవ్వకుండా తీసుకున్న అప్పుకు ఎత్తి కూడా అసలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారని దాదాపు 20 మంది బాధితులు మమ్మల్ని మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ చేశాము అండ్ దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాదాపుగా 2 నుంచి 2.5 కోట్ల వరకు అని వాళ్ళు చెప్తున్నారు. అది ఒకసారి మనం ఫైనల్గా ఇన్వెస్టిగేషన్లో తేలవచ్చు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్ వరకు మీకు డబ్బులు మీకు అందజేస్తానని వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి చెప్పింది. ఈరోజు నిన్న నైటు సాటర్డే రోజు నైటు వెళ్ళిపోయింది. తను 10:30 వరకు ఉందంట. సండే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అక్కడ లేరని తెలిసింది. సరే అక్కడ నుంచి మేము పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సార్ వాళ్ళని సంప్రదించి మాట్లాడినాక ఎంతమంది బాధితులు ఉన్నదనేది మాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి ఒక్కొక్కరుగా 40 మెంబర్స్ వచ్చారు. ఒకరికి 25 lakhs ఇచ్చింది, ఒకరికి 30 lakhs, అట్లా చెప్పలేని అంత మందికి డబ్బులు మోసం చేసింది. శిరీష మేడం అనేటామె మన బిఎస్ఆర్ కాలనీలో ఉంటుండే. ఆ పక్కనే మేము 2వ నెంబర్లో ఉన్నాము, ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే, మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికి రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయింది. మాకు రాత్రి తెలిసింది. చిట్టీల వ్యాపారులను కొంచెం నిఘా పెట్టి పోలీసు వారు కొంచెం ఏదైనా సాయం చేయగలరని మాకు భయమేసి ఆమె ఇంటి దాకా రోజు ఎవరో ఒకరు వెళ్తూ ఉన్నాం. ఆమె ఏం చెప్పిందంటే ప్రాపర్టీ సేల్ చేస్తాము, మిగతా మా పిల్లలకి అప్పుడు చెప్తాము, వాళ్ళు మీకు భరోసా ఇస్తారు, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు అనేసి నమ్మబలికింది. లాస్ట్ చివరికి చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన మాయ లేడీ పరారైంది. కిలాడీ లేడీని నమ్మి చిట్టీలు వేస్తే 4 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. హిమబిందు, మనం చూసుకున్నట్లయితే చిట్టీల మోసం మరోటి ఈ రోజు రాష్ట్రంలో వెలుగు చూసింది. నిన్నగాక మొన్ననే రంగారెడ్డి జిల్లా బుద్వేల్ దగ్గర ఒక చిట్టీల మోసం వెలుగు చూడగా ఈ రోజు మనకి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అంటే హైదరాబాద్ పక్కనే ఉన్న అమీన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిలకలూరుపేటకు చెందిన శిరీష అనే మహిళ కొంతకాలంగా అమీన్పూర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ సొంత ఇల్లు ఉంది. ఇక్కడే ఆమె చిట్టీల పేరుతో కొంత ప్రైవేట్ చిట్టీలు నడుపుతుంది. అంతేకాకుండా ఆ చిట్టీలో ఎవరైతే గడువు పూర్తయిందో వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీల పేర్లతో అధిక వడ్డీ ఇస్తాను ఆశ చూపించి ఆమె దగ్గరనే డబ్బులు ఉంచుకుంది. ఇలా గత కొంతకాలంగా ఎవరైతే ఈ చిట్టీలు వేసిన వాళ్ళు కూడా శిరీషకి ఇక్కడ సొంత ఇల్లు ఉంది కదా అనుకొని ఆమె దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. కొంతమంది ప్రైవేట్ కూడా వడ్డీల కోసం ఆమెకి ఇచ్చారు, అధిక వడ్డీలకు ఆశపడి. ఇవన్నీ ఉండగా రాత్రికి రాత్రి ఆమె మొత్తం ఇల్లు కూడా అమ్ముకుంది. ఆ ఇల్లు కూడా ఇటీవల అమ్ముకుందంటే ఎవరికి తెలియదు వీళ్ళకి. అంతేకాకుండా రాత్రికి రాత్రి మొత్తం అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో పరారైపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే ఆమె బాధిస్తున్నారో అందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చి కొంత ఆందోళన చేశారు. స్థానిక అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె పైన కేసు పెట్టారు.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి ఆమెని గుర్తించి తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే చిట్టీల పేరుతో మోసాలు సర్వసాధారణంగా అయిపోతున్నాయి. ఈ ప్రజలు కూడా వాళ్ళు చెప్పే నమ్మకాలను, కళ్ళబొల్లి మాటలను నమ్మి పెద్ద ఎత్తున వాళ్ళు కష్టపడి సొమ్మనంత తెలుసు వాళ్ళ చేతిలో పోస్తున్నారు. ఇక్కడ తన సొంత ఇంటిని చూపించి దాన్ని మీకు జవాబుదారీగా ఉంటుంది, మీకు ఇక్కడ గ్యారంటీగా ఉంటుందని చెప్పి ఆమె సొంత ఇంటిని చూపించి పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఇప్పటికి తెలుస్తున్న దాని ప్రకారం అయితే 4 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా ఇది పెద్ద ఎత్తున ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఆమె ఏదైతే ఈ చిట్టి ఆమె దగ్గర డబ్బులునే వాళ్ళందరికీ గ్యారంటీ చూపించిన ఇంటిని కూడా ఎవరికి తెలియకుండా నమ్ముకొని రాత్రి పరారైపోయిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. కర్నూలు జిల్లాలో ఓ